శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు, శిష్యులకు నా దీవెనలు. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి, నా సామాన్లు బయట పడేసి బలవంతంగా బయట పడవేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్‌లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాలు పైగా మేము బయట పడుకోవాల్సొచ్చింది. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇలా పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్‌లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు? నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి, రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి. దాంతో గత్యంతరం లేని స్థితిలో నేను చిన్నపిల్లలతో బయట వరండాలో పడుకుంటున్నాను. గత 3 వారాలుగా. నేను స్నానం చేసి బట్టలు మార్చుకునే గది ఇది. ఇక్కడకు రావాలంటే ఈ తవ్వి వేసిన రాళ్ల మీద నడిచి రావాలి. బ్రహ్మంగారి వారసుల ముసుగులో తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద మఠంలో ఇంత అరాచకం చేయడం ఏ విధంగా సమర్థనీయం కాదు. అత్యంత దయనీయంగా కనీసం మానవత్వం కూడా లేకుండా జరుగుతున్న ఈ పనుల వెనుక పాత్ర మొత్తం పిపిఎన్ ప్రసాద్దే. ఇదంతా కూడా పిపిఎన్ ప్రసాద్ వ్యూహాత్మకంగా చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడూ కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వెంకటాద్రి స్వామికి నాన్నతో సంబంధాలు లేకపోవడంతో నేను వారి నాన్నతో మాట్లాడి వారు వద్దన్నా కూడా వెంకటాద్రి స్వామికి అనేక సార్లు ఆర్థిక సహాయం చేశాను. కనీసం అది కూడా ఆయన ఆలోచన చేయలేదు వెంకటాద్రి స్వామి. గతంలో మా లాయరు, అప్పటి మా న్యాయ సలహాదారు గిన్నాదు, మఠంలో ఇప్పుడు ఎవరికి అధికారం లేదు. వెంకటాద్రి స్వామి లేదా ఇంకొకరు ఎవరు కూడా కార్యక్రమాలు చేయకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకుందామని చెప్పినప్పుడు కూడా నేను దానిని వ్యతిరేకించి మా బావగారి సలహా మేరకు అలాంటి ఆలోచన వద్దని, మా పోరాటం వ్యక్తుల మీద కాదని, మా పోరాటం కేవలం మఠాధిపతి గారు చేసిన గోవిందస్వామి నియామకం గురించి మాత్రమేనని లాయర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం పిపిఎన్ ప్రసాద్ మాతో చర్చలని ట్రాప్లు వేసినప్పుడు కూడా చెప్పాం. కనీసం ఇవేం పట్టించుకోకుండా అత్యంత దయనీయమైన, అమానవీయమైన పనులు చేయడంతో పూర్తి బాధ్యత పిపిఎన్ ప్రసాద్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులు, శిష్యులు, హైందవ సంఘాల వారికి ఈ అరాచకం గురించి తెలియచేయడం కోసమే మేము ముందుకు రావడం జరిగింది. అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి జ్ఞానోదయం కలుగజేయాలని కోరుకుంటున్నాను. భీమఠం పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ వివాదం తారాస్థాయికి చేరుకుంటుంది. ఏదైతే మఠం నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కూడా మఠం పీఠాధిపతి వెంకటాద్రి స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో ఒకసారిగా మఠానికి సంబంధించి ఎవరైతే పీఠాధిపతి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఏదైతే ఆ ఇంటిని పూర్తిగా మరమ్మతులు చేసే పనిలో పడ్డారో అందులో భాగంగా అటు పూర్తి స్థాయిలో ఏదైతే పూర్వపు పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సతీమణి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తిగా అంటే ఒక రకంగా త్రవేసినటువంటి పరిస్థితి. అంటే పైన కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా త్రవేశారు. ఆ త్రవేసిన క్రమంలో కూడా ఆమె ఒక రకంగా పీఠాధిపతి సంబంధించినటువంటి వ్యవహారంలో తనను ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తున్నానంటూ కూడా ఆరోపణలు చేస్తూ కూడా ఒకరికొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు మారుతి మహాలక్ష్మి తనను ఇంట్లో ఉండనివ్వకుండా ఏదైతే ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తిగా పెచ్చులు అంతా కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. అంటే ఒక రకంగా కూర్చోలేని పరిస్థితి, త్రాగడానికి కూడా నీళ్లు లేకుండా పూర్తిగా ఏదైతే మఠంలో ఉన్నటువంటి పీఠాధిపతి ఇంటిని అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తిగా తీసేశారు. ఆ తీసేసిన క్రమంలో కూడా ఇంట్లో కూర్చోలేని పరిస్థితి. అంటే ఒక రకంగా తనను ఉండనివ్వకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తూ కూడా ఒక రకంగా ఏదైతే భీమఠం మేనేజర్తో కూడా వాగ్వివాదానికి దిగిన పరిస్థితి. ఒక రకంగా పీఠాధిపతి మరణించిన తర్వాత ఆ ఇంట్లో పీఠాధిపతి పూర్వపు పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి తన బిడ్డలతో అక్కడ నివాసం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఆ ఇంటినంతా కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అక్కడికి
పీఠాధిపతి నివాసం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఆ నివాసాన్ని పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారో ఆ మరమ్మతులు చేసే క్రమంలో కూడా ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే తాళాలను కూడా బద్దలు కొట్టి, అంటే ఒక రకంగా తాళాలను కూడా పగలగొట్టారు. పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి తనకున్నటువంటి వస్తువులన్నిటి కూడా బయట పడవేశారు. నేను ఆరు బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి, అంటే ఒక మఠం పీఠాధిపతి, పూర్వపు పీఠాధిపతి భార్యగా తనకు గౌరవం ఇవ్వలేదంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్కి ఎక్కింది. ఈ నేపథ్యంలో పరస్పరం ఏదైతే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో మరోమారు పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ వివాదానికి దారితీస్తున్న పరిస్థితి. గతంలో పీఠాధిపతి వ్యవహారం పైన కూడా కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ధార్మిక పరిషత్ వాళ్ళు కూడా ఒక రకంగా పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా దానికి తెరపడిందని అనుకుంటుండగానే మరోమారు ఏదైతే పీఠాధిపతి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ వివాదం చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మారుతి మహాలక్ష్మి తనను ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా మఠం భీమఠంలో పీఠాధిపతి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా మఠంలో జరుగుతున్నటువంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా వీరి మధ్య సయోధ్య కుదిర్చారు. అదేవిధంగా ఏదైతే పూర్వపు పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మి మాత్రం తన తల్లిగా భావించి ఇంట్లో ఉంచుకోవాలన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తుంటే, అయితే పీఠాధిపతి ఎవరైతే పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ నివాసం పీఠాధిపతి ఉండాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన ఒక రకంగా మళ్ళీ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పైన అటు ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా ధార్మిక పరిషత్ సంబంధించినటువంటి అధికారులు జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని చక్కదిద్దకపోతే మరోమారు వివాదానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే వీరి మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా వీరి మధ్య విభేదాలకు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరి మధ్య సయోధ్య కుదిర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా మఠంకు సంబంధించినటువంటి భక్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.